నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వామి వివేకానంద జయంతి ఘన నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. యువత వివేకానందుని స్ఫూర్తిగా తీసుకోవాలన్న ఎమ్మెల్యే మాధవి. వివిఐటి ఆధ్వర్యంలో దర్గా టు దుర్గా సమైక్యత నడక. కుల మతాలకు అతీతంగా స్టూడెంట్స్ ఐక్యంగా ఉండాలి. ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడి. ఎన్టీఆర్ స్టేడియంలో ఉత్సాహంగా ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలు. స్వామి వివేకానంద జయంతిని ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. వివేకానంద చిత్రపటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. యువత వివేకానందుడి స్ఫూర్తితో ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. స్వామి వివేకానంద 163వ జయంతి గుంటూరులో ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే గల్లా మాధవి, జి భారతి, కోవెలమూడి నాని, కార్పొరేటర్ బాబు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవం వివేక భారతి ఆధ్వర్యంలో పట్టాభిపురంలో జరిగింది. వివేకానందుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి, కార్పొరేటర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఆసియాలోనే 2వ అతిపెద్ద వివేకానందుని కాంస్య విగ్రహం గుంటూరులోనే ఉందని అన్నారు. స్వామి వివేకానందుని జన్మదినాన్ని నేషనల్ యూత్ డేగా జరుపుకుంటున్నామని వెల్లడించారు. స్వామి వివేకానందుని అడుగుజాడల్లో అందరూ నడవాలని ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రఘునాథ్ రెడ్డి, డాక్టర్ నాగార్జున, శ్రీమేధ నందకిషోర్, మన్నవ బాలచంద్ర, కొక్కెల శ్రీనివాస్ యాదవ్, సుబ్బారావు, ముత్యం, నరేంద్ర, శశాంక్, మస్తాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయన గొప్పతనాన్ని, ఆయన స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాన్ని, ఆయన భారతదేశానికి అందించిన సేవల్ని గుర్తు చేసుకుంటూ ఒక్కసారి యావత్ ప్రపంచం కూడా మన భారతదేశం వైపు చూసే విధంగా చేసిన ఆ మహోన్నత వ్యక్తి గురించి ఈరోజు స్మరణ చేసుకుంటూ ఆయన యొక్క ఆశయాల్ని యువతలో ఎలా నింపాలి అనే ఒక విధానంతో ఈరోజు పెద్దలందరూ కొన్ని సూచనలు చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. భారతదేశం ఆయనకి ఇచ్చిన ఒక గౌరవాన్ని, అదే మన నేషనల్ యూత్ డేగా ఈరోజు ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని యావత్ భారతదేశం కూడా జరుపుకుంటుంది. దాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఆయనకి ఈరోజు వేడుకల సందర్భంగా ఆసియాలోగా అతిపెద్ద 2వ కాంస్య విగ్రహంగా వివేకానంద స్వామి వారి ఇక్కడ నెలకొల్పడం జరిగింది. విగ్రహం నెలకొల్పి 10 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా పెద్దలు కానీ మేము కానీ వారు స్వామి వివేకానంద వారు మన భారతదేశానికి కానీ ప్రపంచానికి కానీ మన భారతదేశం యొక్క గొప్పదనం కానీ సంస్కృతి సంప్రదాయాన్ని కానీ ఏ విధంగా వారు ప్రచారం చేసి భారతదేశం గొప్పదనాన్ని చాటి చెప్పారో వారు చేసిన సేవలు అందరూ స్మరించుకుంటారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని వివిఐటి ఆధ్వర్యంలో దర్గా టు దుర్గా జాతీయ సమైక్యత నడక జరిగింది. గుంటూరులోని మస్తాన్ దర్గా నుంచి విజయవాడ కనకదుర్గ ఆలయం వరకు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు 14వ జాతీయ సమైక్యత నడకను నిర్వహించారు. ఈ వాక్ను వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్తో కలిసి ఎస్పీ సతీష్ కుమార్ ప్రారంభించారు. జాతీయ యువ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ సమగ్రత, సమైక్యతను చాటేలా ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కులమతాలకు అతీతంగా స్టూడెంట్స్ ఐక్యమత్యంగా ఉండాలని సూచించారు. గత 14 ఏళ్లుగా దర్గా టు దుర్గా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని విద్యాసాగర్ తెలిపారు. దృఢ సంకల్పంతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను చేరవచ్చని, ఈ నడక ద్వారా స్టూడెంట్స్ చాటుతున్నారని అన్నారు. వివేకానందుడి స్ఫూర్తితో యువత ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. దర్గా టు దుర్గా అని గుంటూరులో మస్తానే దర్గా నుండి విజయవాడ కనకదుర్గ గుడి దాకా వివిఐటి కాలేజ్ పిల్లలు ప్రతి ఇయర్ జాన్ 12 వివేకానంద బర్త్డే పురస్కరించుకొని నేషనల్ ఇంటిగ్రేషన్ వాక్ చేస్తూ ఉన్నాం. ఈ 33 కిలోమీటర్ల వాక్ చేయడంలో మెయిన్ సదుద్దేశం ఏంటంటే మనం అందరం కలిసి ఉండాలనేది, అన్ని మతాల వారు కలిసి ఉండాలనేది. మనకంటే ఇప్పుడు మేము ఈ వాక్లో కూడా ఏం చేస్తామంటే దర్గా నుంచి మొదలయ్యి జైన్ టెంపుల్కి వెళ్ళి, తర్వాత డోలాస్ నగర్ చర్చికి వెళ్ళి అన్ని చోట్ల ప్రేయర్స్ చేసుకుంటా అందరం కలిసి ప్రతి చోట దండం పెట్టుకొని చివరికి దుర్గగుడి చేస్తాం అనమాట. దాదాపు 33 కిలోమీటర్స్ వివిఐటి కాలేజ్ వాళ్ళు ఈ వాకథాన్ని ప్లాన్ చేయడం జరిగింది. అంటే ఈరోజు స్వామి వివేకానంద బర్త్ యానివర్సరీ కూడా జనవరి 12th ఇది నేషనల్ యూత్ డే లాగా కూడా సెలబ్రేట్ చేస్తాము.
అంటే కాలేజెస్ అనేది అంటే ఓన్లీ స్టడీ బేస్డ్ కాకుండా ఫన్ బేస్డ్ కాకుండా ఈ దేశానికి కూడా ఏదో ఒక మెసేజ్ వెళ్ళాలనే ఉద్దేశంతో పాటు ఇలాంటి మీనింగ్ఫుల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం అనేది చాలా ఒక మంచి నిర్ణయము. అది కూడా 13 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తూ ఈ 14వ సంవత్సరము ఇది చేయడం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఎన్టీఆర్ స్టేడియంలో ముగ్గుల పోటీలు, మెహందీ కార్యక్రమాలతో సంక్రాంతి సంబరాలు మొదలుపెట్టారు. మహిళలు, చిన్నపిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నగర కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు ఎన్టీఆర్ స్టేడియంలో మొదలుపెట్టారు. ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నపిల్లలకు, మహిళలకు మెహందీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కమిషనర్ పులి శ్రీనివాసులు పర్యవేక్షించారు. అనంతరం కమిషనర్ పులి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ నగర ప్రజల కోసం కార్పొరేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలను అలరించేలా పలు సాంస్కృతిక, సాంప్రదాయ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. నగర ప్రజలంతా తమ కుటుంబాలతో కలిసి 3 రోజులు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఆనందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బాబు, వెంకటరమణ, డిఎస్ఆర్, మెరుగు విజయలక్ష్మి, నాగేశ్వరి, డాక్టర్ కల్పన తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ సంవత్సరం కొంత ఇన్నోవేటివ్గా చేసుకోవాలనే ఉద్దేశంతో కొన్ని మంచి కార్యక్రమాలు దీంట్లో ట్రెడిషనల్గా సంక్రాంతి సంబరాలకు రిలేటెడ్గా ఉండే కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు ముగ్గుల పోటీలు, మెహందీ యాక్టివిటీస్ లేడీస్కి అది టేకప్ చేసాం. ఒరిజినల్ కార్యక్రమాలన్నీ రేపు 13వ తేదీ స్టార్ట్ అవుతాయి. ఉదయం నుంచి ఉదయమే 6:30కి వచ్చినటువంటి అతిథులకి పూర్ణ కుంభంతో స్వాగతం తెలియజేస్తూ అట్లనే భోగి మంటలు, అట్లనే కర్రసాము, ఇవన్నీ కూడా రేపు మార్నింగ్ యాక్టివిటీస్గా ఉంటాయి. రేపు ఈవినింగ్ వచ్చేటప్పటికి కొన్ని మంచి క్లాసికల్ డ్యాన్స్, తర్వాత ఫోక్ డ్యాన్స్, అట్లాగే చెక్క భజన ఇలాంటి కార్యక్రమాలు రేపు ఈవినింగ్ చేసుకోవడం. అట్లాగే 14th వచ్చేటప్పటికి కూడా మార్నింగ్ కొన్ని యాక్టివిటీస్, ఈవినింగ్ కొన్ని యాక్టివిటీస్, మంచి అంటే మిక్స్డ్ యాక్టివిటీస్ పెట్టుకున్నాం ఈసారి. ఎందుకంటే ఈరోజు గుంటూరు పట్టణంలో ఈ విధమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవటం మన సంప్రదాయాలని తర్వాత తరాల వాళ్ళకు కూడా అందించడం కోసం చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారైనటువంటి పులి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం, ఎంతోమంది మహిళలు ఉత్సాహంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనటం మా అందరికీ చాలా సంతోషం. ఈ రాబోయేటువంటి 3 రోజులు కూడా సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎన్నో కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. నగరంలో ఉన్నటువంటి మహిళలే కాదు, అందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన జరిగింది. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఏఐవైఎఫ్ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతిని ఇవ్వాలని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు డిఎస్సీని నిర్వహించకుండా కుంటి సాకులను చెబుతోందని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వలి విమర్శించారు. లోకేష్ గారి యువగలం పాదయాత్రలో జనవరి రాగానే ప్రతి సంవత్సరం 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ పేరుతో ఉద్యోగాలు విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. నేడు జనవరి మాసం పూర్తవు కూడా సగం రోజులు అవుతా ఉన్నది. కానీ నేటి దాకా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ గురించి నోరెత్తలేదు. అదేమిటంటే చెప్తా ఉన్నారు లోటు బడ్జెట్లో ఉందని. మరి లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు తమ జీతాలు కూడా నిలుపుదల చేసుకోండి, లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి. మీరు మాత్రం విలాసవంతమైన జీవితం, వందలాది మంది పోలీస్ సిబ్బంది మీ అందరికి అండగా ఉంటూ వాళ్ళకి కోట్లాది రూపాయలు ఇస్తూ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వక, అదేవిధంగా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కనీసం నిరుద్యోగ భృతి కూడా లేదు. ఇది కేబినెట్ సమావేశాల్లో ఎక్కడా చర్చించలేదు. వాలంటీర్లకి 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పారు. ఉన్న 5,000 అన్నా ఇవ్వండి మహాప్రభు. అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ అభినందన సభకు వేలాదిగా ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి అమెరికా వెళ్లిన సందర్భంగా అమెరికాలోని న్యూజెర్సీలో మన్నవ మోహన్ కృష్ణ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ గారు పాల్గొన్నారు.
ఈ ఆత్మీయ సమావేశానికి అమెరికా దేశవ్యాప్తంగా మన్నవ మోహన్ కృష్ణ ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, ప్రవాసాంధ్రులు వేలాది మంది భారీగా ఆత్మీయ సమావేశంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మన్నవ మోహన్ కృష్ణ మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రివర్యులు నారా లోకేష్ ఇంత మంచి బాధ్యతలు ఇచ్చినందుకు మన్నవ మోహన్ కృష్ణ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ కోసం చేసిన కృషిలో, ప్రజాసేవలో మీరంతా నాకు అందించిన సహకారాన్ని మర్చిపోలేనని మన్నవ మోహన్ కృష్ణ అన్నారు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ గా నేను పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నా మిత్రులు, శ్రేయోభిలాషులు కలిపి నిర్వహిస్తున్న ఈ ఆత్మీయ సభకి మీరందరూ ఇంతమంది ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాపై ఎంతో నమ్మకం ఉంచి నన్ను ఏపీటీఎస్ చైర్మన్ గా నియమించిన తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ దిశను మార్చే దార్శనికుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవర్ స్టార్ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర భవిష్యత్ రథసారథి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా హెచ్ఐవి బాధిత పిల్లలకు పౌష్టిక ఆహారం అందించేందుకు రైస్ బ్యాంక్ కార్యక్రమాన్ని చేపట్టారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. దీంతో పాటు హెచ్ఐవి బాధిత పిల్లలకు అండగా నిలిచేందుకు రైస్ బ్యాంక్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఇస్రో మాజీ సైంటిస్ట్ చందు సాంబశివరావు, బీజేపీ నాయకులు మాగంటి సుధాకర్ యాదవ్, హోప్ విన్ హాస్పిటల్ చైర్పర్సన్ డాక్టర్ షుమా సుల్తానా, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు జ్ఞానప్రసన్న గిరిస్వామి ప్రారంభించారు. ధన సహాయం కాకుండా వస్తు రూపేణా దాతలు హెచ్ఐవి బాధిత చిన్నారులకు ఇచ్చి అండగా నిలవాలని వారు కోరారు. ప్రతి అపార్ట్మెంట్లో బియ్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి తమ ట్రస్ట్ సేవకులు వాటిని ప్రతి నెలా సేకరిస్తారని స్వామీజీ తెలిపారు. గుంటూరు జిల్లాలోని 6 ఏఆర్టీ సెంటర్లలో 2వ శనివారం బాధిత చిన్నారులకు అందించనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఖరీదైన మందులు 0 to 17 years రిజిస్టర్డ్ అయిన హెచ్ఐవి పిల్లలకి ఇస్తుంది. కానీ చాలా భేదవాళ్ళు అవడం వల్ల, నియర్లీ 80% ఆఫ్ చిల్డ్రన్ భేదవాళ్ళు అవడం వల్ల ఆహారం లేక మందులు కూడా వాళ్ళకి పని చేయక చనిపోతూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని డోనర్తో పని లేకుండా ఎవరు రూపాయి పరంగా ఇవ్వకుండా, ట్రస్ట్కి కూడా రూపాయి అకౌంట్ పరంగా కానీ రసీదు పరంగా కానీ క్యాష్ పరంగా కానీ ఇవ్వకుండా కేవలం వస్తువుతో, అంటే నిరంతరం భూమి మీద ఉండే మనుషులు ఎవరైతే ఉన్నాయో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బియ్యం లేకుండా ఏ ఇల్లు ఉండదు కనుక వండేటప్పుడు ఒక గుప్పెడు బియ్యం వాళ్ళ ఇంట్లో ఒక సంచిలో కానీ డబ్బాలో కానీ వేసుకొని అవి ప్రతి నెల కిందన అపార్ట్మెంట్లోని కిందన ఇలాంటి రైస్ బ్యాంక్ పెట్టడం జరుగుతుంది. ఓపెన్ చేసి అందులో వేసినట్లయితే ఎవ్రీ మంత్ ఫస్ట్ సాటర్డే ఆర్ సండే సేవకులు వచ్చి కలెక్ట్ చేసుకొని. ఇది జరుగుతున్న కార్యక్రమే, కానీ దీన్ని ఒక ఆర్గనైజ్డ్ వేలో ఇంకొద్దిగా పెద్ద స్థాయిలో చేయాలి. హెచ్ఐవి పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని, ఆ ఫ్యామిలీస్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే రాబోయే రోజుల్లో ఇది మరింతగా విస్తరించి మన దేశంలో ఎవరూ కూడా ఆహారం లేక ఆకలితో చనిపోకూడదు, ఏ ఒక్కళ్ళు చనిపోకూడదు అనేది వారి దివ్యమైన ఆలోచన. కాబట్టి దాంట్లో భాగంగానే గతంలో మన వాళ్ళు పెద్దలు చేశారు, మనకు దారి చూపించారు. ఈ డబ్బా పెడతారు ప్రతి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోనూ, ప్రతి ఎక్కడైనా కమ్యూనిటీ సెంటర్స్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మన ఊరు అవసరాలను బట్టి మనం ఏర్పాటు చేసుకుంటే, మరి వినోబాబా గారు చెప్పినట్టుగా మీరు తినే ముందు ఒక గుప్పెడంతే. స్వామి వివేకానంద 163వ జయంతి కార్యక్రమం వివేక భారతి ఆధ్వర్యంలో పట్టాభిపురంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ దక్షిణ ప్రాంత ప్రచారకులు భారతీజీ పాల్గొని ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈదర శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రపంచానికి మార్గదర్శనం సూచించిన స్వామి వివేకానందని జయంతి జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో ధార్మిక సెల్ ప్రసాద్, మర్రి శంకర్రావు, బొల్లాప్రగడ రమణమూర్తి, కాపిలవాయి బద్రీనారాయణ, తేనేటి శ్రీరామభద్ర, పొన్నపల్లి సోమశేఖర్, వెంకటేశ్వర రెడ్డి, మస్తాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారి సందేశం మనకి నిత్యం అందుతూ ఉంటుంది గుంటూరు ప్రజలకి. ఈ సందర్భంగా వారి సందేశం ఈ రోజున ప్రపంచం అంతా కూడా వారిచ్చిన సందేశం 1000 సంవత్సరాలకు సరిపడా, యువతకు సరిపడా సందేశాన్ని ఇచ్చారు. దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్న అనేక సమస్యలకి, అనేక రుగ్మతలకి వారి సందేశం నిత్యం కూడా
ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. ప్రపంచ జనుల్ని మానవీయ కోణంలో, ధార్మిక కోణంలో, సామాజిక సమరస కోణంలో అందరినీ కూడా తీర్చిదిద్దుతుంది. ఈ కార్యక్రమాన్ని వివేక భారతి తరఫున ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం పట్టాపురంలో. మధుమేహ బాధితులకు రెటినోపతిపై శాస్త్రీయ అవగాహనను డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ జి శివాని కల్పించారు. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ సమావేశ మందిరంలో ఎస్హెచ్ఓ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా నిర్వహించిన రెటినోపతి ఉచిత పరీక్ష వైద్య సలహా శిబిరంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. సభకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మెడికల్ క్యాంప్ చైర్మన్ టి ధనుంజయ రెడ్డి అధ్యక్షత వహించారు. మధుమేహ బాధితులు ప్రతి 6 నెలలకోసారి రెటినోపతి పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. అప్పుడే మధుమేహ బాధితులు దృష్టిని కాపాడుకోగలుగుతారని అన్నారు. ఆ లక్ష్యంతోనే ప్రతి 6 నెలలకోసారి జనవరి, జులై నెలలో క్రమం తప్పకుండా ఎస్హెచ్ఓలో తమ సంస్థలు రెటినోపతి ఉచిత పరీక్ష, వైద్య సలహా శిబిరాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. బీపీ, మధుమేహ బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ముఖ్యంగా వ్యాయామం, ఆహారం, చికిత్సపై దృష్టి పెట్టి షుగర్ శాతాన్ని అదుపులో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ పావులూరి రమేష్, కార్యదర్శి కె సతీష్ కుమార్, ఎన్ సాంబశివరావు, మేకల రామారావు, టి ఉమామహేశ్వరరావు, దంత వైద్య నిపుణులు, డాక్టర్లు పాల్గొన్నారు. రెగ్యులర్ చెకప్స్ అనేవి చాలా ముఖ్యం. సో మనకి ఏంటంటే ఇవి స్టార్ట్ అవ్వడం సెంటర్లో స్టార్ట్ అవ్వదు, కొంచెం పెరిఫరీలో అంటే చివరిలో స్టార్ట్ అవ్వడం వల్ల మనము అర్లీగా మన చూపులో పెద్ద తేడా రాదు. కానీ ఆ చేంజెస్ స్టార్ట్ అవ్వడం అయితే అవుతాయి. అవి మనము ఎప్పుడైతే మనము హాస్పిటల్కి వెళ్ళి కంటి పరీక్ష అనేది చేయించుకుంటామో అప్పుడే డిటెక్ట్ చేస్తాం. సో అందుకనే మనం ఎవ్రీ 6 months ప్రతి 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా కంటి పరీక్ష, నరం పరీక్ష అనేది షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేయించుకోవచ్చు. డిటెక్ట్ అయిన వెంటనే అయిన తర్వాత నుంచి ప్రతి 6 నెలలకి. దాంతోపాటు షుగర్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యం. మనకి ఎప్పుడైతే ఈ షుగర్ కంట్రోల్ అప్పుడు బాగా హై ఫ్లక్చువేషన్స్, లేదంటే బాగా సడన్గా హై అయిపోవడం, లేకపోతే సడన్గా లో అయిపోవడం, అలాంటివి అయినప్పుడు ఈ చేంజెస్ అనేవి బాగా ఎక్కువగా వస్తాం. బెల్లంకొండ మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు అబ్బరాజు కిషోర్ హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందారు. ఏటిగ్రహారం 9వ లైన్లోని ఆయన స్వగృహం వద్ద పార్థివ దేహానికి పలువురు ఉపాధ్యాయులు ఘననివాళులర్పించారు. రీసోర్స్ పర్సన్గా గణితాన్ని సులభతరంగా విద్యార్థులకు ఎలా బోధించాలో అనేక పుస్తకాల ద్వారా అబ్బరాజు కిషోర్ విశదీకరించారని ఉపాధ్యాయులు తెలిపారు. ఆయన మృతి విద్యారంగానికి తీరని లోటని అన్నారు. విద్యారంగంలో ఒక రిసోర్స్ పర్సన్గా, మరి పుస్తక రచయితగా ఒక ప్రస్ఫుటమైన స్థానాన్ని విద్యారంగంలో తనకంటూ నిలుపుకున్నారు. మరి గణిత రంగానికి సంబంధించి సులభమైన మార్గంలో విద్యార్థులు నేర్చుకోవడానికి ఉన్న మార్గాలన్నిటి కూడా వారు నిర్దేశం చేశారు. అటువంటి కిషోర్ గారు ఈరోజు లేరంటే అది విద్యారంగానికి ఒక తీరని లోటుగా భావిస్తున్నాం. మరి ఈ సందర్భంగా వారికి ఉపాధ్యాయ లోకం తరఫున ప్రత్యేకమైన శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తారు. గుంటూరు కళా పరిషత్ 27వ వార్షిక నాటకోత్సవాలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా రక్తకన్నీరు నాగభూషణం ప్రజా కళా ప్రస్థానం ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. నాటకరంగ అభివృద్ధికి నాగభూషణం చేసిన కృషిని నల్లూరి వెంకటేశ్వర్లు, కందిమళ్ల సాంబశివరావు తదితరులు వివరించారు. ఆంధ్ర నాటక కళా పరిషత్తు నిర్వహిస్తున్నటువంటి ఆడిటోరియానికి చాలా దగ్గరలోనే పూర్వంలో తొలితరం నటి అయినటువంటి చలనచిత్ర నటి లక్ష్మీకాంతం గారు ఒక ఆడిటోరియాన్ని నిర్మిస్తే ఆ ఆడిటోరియంలో ఒక రకంగా పోటీ ప్రదర్శనను నాగభూషణం గారు ఏర్పాటు చేశారు. చాలా విస్తృతమైనటువంటి ప్రచారాన్ని కలిగించారు నాటకానికి. తండోపతండాలుగా నాటకం ప్రచురించారు. ఆంధ్ర నాటక కళా పరిషత్తుకు సంబంధించినటువంటి కొంతమంది నిర్వాహకులు తండోపతండాలుగా జనం నాటకానికి వెళ్తున్నారు, ఏమిటో చూడమని కొంతమంది ప్రతినిధుల్ని రహస్యంగా పంపించడం జరిగింది. నాటకం సూపర్ డూపర్ హిట్ అయింది. పైపెచ్చిన నాటకం నాగభూషణం గారు ఒక కాన్సెప్ట్, ఒక ధ్యేయంతో మొట్టమొదటి నుంచి నాటకంగా ప్రస్థానం మొత్తం కూడా కొనసాగింది. నవీన విద్యా సంస్థల్లో 2000 సంవత్సరం 10వ తరగతి విద్యను అభ్యసించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విద్యార్థిని విద్యార్థుల అపురూప ఆత్మీయ కలయిక లాం గ్రామంలో ఘనంగా జరిగింది. నవీన విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించి వివిధ రంగాల్లో స్థిరపడిన తమ విద్యార్థులను చూసి తనకెంతో ఆనందంగా ఉందని, నవీన విద్యా సంస్థలు విద్యతో పాటు విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని నవీన విద్యా సంస్థల చైర్మన్ ఏరువ చిన్నపరెడ్డి చిన్నమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలస్వామి, ఉరుకుంద,
నాగరాజు, విద్యాసాగర్, సాయిరాం, హేమప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 2000 సంవత్సరంలో 10th క్లాస్ పూర్తి చేసినటువంటి బాలబాలికల సమ్మేళనం జరిగింది. 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్నటువంటి మా స్కూల్లో జరిగిన పూర్వ విద్యార్థులు ఎంతో ఆనందంగా వాళ్ళ యొక్క గుర్తుల్ని పంచుకున్నారు. అదేవిధంగా మమ్మల్ని ఉపాధ్యాయుల్ని ఇక్కడ పిలిచి సత్కరించారు. ఈరోజు అందరం కూడా చాలా ఆనందంగా ఈ యొక్క మధుర క్షణాలని గడిపాము. ఈ విధంగా గురువుని సన్మానించడం అనేటువంటిది ఒక గొప్ప విషయంగా భావిస్తూ మా విద్యార్థులు అందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియదు. చాలా ఆనందంగా ఉన్నది. 25 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ తోటి సహా పిల్లలు అందరూ వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. మొత్తం ఒక 5-6 డేస్ నుంచి ఒక డ్రైవ్ లాగా చేసాం అనమాట. దీంట్లో అమ్మాయిలు కానీ మేము కానీ చాలా బాగా చేసాం. దానివల్ల ఇంతమంది గ్యాదర్ అవ్వగలిగారు. జనరల్గా అయితే స్టూడెంట్స్ వస్తుంటారు, బట్ ఈసారి ఫ్యామిలీస్ కూడా మేము పిలవడం జరిగింది. ఇది ఒక చాలా సంబరంగా జరిగింది. ఈ విషయంలో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈ సోమవారం రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భోగి పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కావున ప్రజలు దీనిని గమనించి అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు. టీజీపీఎస్ కళాశాలలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని కళాశాల విద్యార్థులకు ప్రేరణాత్మక ఉపన్యాసం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ అనితాదేవి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన శ్రీధర్ మాట్లాడుతూ మానవుని జీవితం కష్టసుఖాల మిశ్రమమని, కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండాలని, కష్ట సమయాల్లో వివేకానందుని శక్తివంతమైన మాటలు మనకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించి విజయ మార్గం వైపు దారి చూపిస్తాయని అన్నారు. కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ కెవి బ్రహ్మం మాట్లాడుతూ మేల్కొండి, లేవండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి, ఇనప కండరాలు, ఉక్కు నరాలు ఉన్నటువంటి యువత ఈ దేశానికి చాలా అవసరమని, నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుందని, నిరంతరం శ్రమించే వాళ్ళని చూసి ఓటమి భయపడుతుంది వంటి శక్తి ప్రేరణాత్మకమైన మాటలు మనలో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో 100 మంది విద్యార్థులకు వివేకానందుని ప్రేరణాత్మక పుస్తకాలు ఉచితంగా అందజేశారు. బయట కేజీ ఇనుము 100 రూపాయలు, అదే స్టంట్ వేస్తే 1 మిల్లీగ్రాముల్లో ఉంటుంది, మైక్రోగ్రామ్స్లో ఉంటుంది. అది ఎన్ని లక్షలు అయింది అంటే అదే ఐరన్ స్టీలు ఎంత ట్రాన్స్ఫార్మ్ అయింది అంటే నీకు నువ్వు తయారవ్వాలి, నేను నువ్వు రేపటి పోటీ ప్రపంచానికి ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పరచు. లక్ష్యాలు ఒకరికి అందరూ బలోబరి కలిగించాల్సిన అవసరం లేదు. గేటు దిగగానైతే తొక్కిడైపోయి చచ్చిపోతారు. మనం ఒక నిర్దిష్టమైన నీ సెన్స్ ఏంటి మేక్ This generally marks the birth anniversary of Sri Vivekananda Garu. His ideals and philosophy continue to inspire even today millions of people, especially the youth of India and also the youth of the world. So once Swami Vivekananda has said, the famous saying of Swami Vivekananda is, "Arise, awake, and stop not till the goal is reached." So these words are a call for action. మాజీ డీజీ పివి సునీల్ కుమార్ పై డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలకు మాల సంఘాల జేఏసీ అధ్యక్షుడు అన్నవరపు కిషోర్ మండిపడ్డారు. లాడ్జీ సెంటర్లోని జైభీం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాల సంఘాల జేఏసీ నేతలు మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కులం పేరుతో పివి సునీల్ కుమార్ను దూషిస్తున్నాడని మండిపడ్డారు. ఎటువంటి మచ్చ లేకుండా ఒక్క మెమో లేని ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ అని అన్నారు. దళితులందరూ పివి సునీల్ కుమార్ వెంట ఉన్నారని, ఆయన జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జేఏసీ నేతలు పాల్గొన్నారు. కేసు అంతా న్యాయస్థానంలో ఉన్నప్పుడు నువ్వు ప్రైవేటుగా సునీల్ కుమార్ గారి మీద నిందలేయటానికి నువ్వెవరివి? అలాంటి స్థాయిలో ఉన్నప్పుడు నువ్వు ఆ కుర్చీలో కూర్చోవచ్చా? డిప్యూటీ స్పీకర్ లాంటి కుర్చీలో నువ్వు కూర్చోవచ్చా? నీకేం అర్హత ఉంటుంది? రఘురామకృష్ణరాజు లాంటి డబ్బు మతంతో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. కోట్లాది మంది మాలలు ఇక్కడ ఉన్నటువంటి దళితులు సునీల్ కుమార్ గారు వెనుకున్నారు. ఏమాత్రం ఆయనకి హాని జరిగినా, ఏమాత్రం ఆయన మీద ఇలాంటి అభండాలు వేసినా ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. అది ఆయన సర్వీస్ మొత్తం మీద ఒక ఉన్నతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ని, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఈ విధంగా అవమానిస్తుంటే పార్టీ చూస్తూ కూర్చోకూడదని చంద్రబాబు నాయుడు గారు
అతను ఆ పదవి నుంచి తొలగించి అతని మీద చర్య తీసుకోవాలి. పివి సునీల్ కుమార్ పక్కన ఎవరూ లేరని చెప్పి హేళనగా మాట్లాడే ఖబర్దార్ త్రిబులార్ నీకు ఒకటే చెప్తున్నాం. ఈ రాష్ట్రంలోని అంబేద్కర్ వాదు దళితులు మొత్తం కూడా మా నాయకుడు పివి సునీల్ కుమార్ గారి వెంటే ఉన్నాం. మార్చి నెలలో ఉత్తరాంధ్రలో ఒక మంచి బహిరంగ సభ పెడుతున్నాం. ఆ సభ చూసిన తర్వాతనే నీకు బుద్ధి వచ్చింది, గుండాగి చస్తావు. ఇకనైనా నువ్వు నోరు అదుపులో పెట్టుకో. పివి సునీల్ కుమార్ గారి వెంటే మేమంతా ఉంటాం. అతని మీద ఏం మాత్రం నువ్వు నోరు చారినా నీకు తప్పదు, నీకు తగిన శాస్తి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నీకు అన్నదాన సత్రంలో సినీ సంగీత విభావరి జరిగింది. అనేక లలిత కళల్లో ప్రవేశం. గత 30 సంవత్సరాల నుంచి కళాసేవ చేస్తున్న విశ్రాంత తపాలా ఉద్యోగి ఆర్పీఎల్ నరసింహారావుకు చిష్టీ కల్చరల్ ఈవెంట్ వారు సకల కళా వల్లభ అనే బిరుదు ఇచ్చి ఘనంగా సత్కరించారు. ప్రముఖ విద్యా సరస్వతి కన్నా మాస్టారు, తూములూరి రాజేంద్ర ప్రసాద్, బిఎస్ఎన్ఎల్ బాజీ, బిల్లా అశోక్, జాస్తి ఆంజనేయులు, జమదగ్ని, బేగ్ బాబా, మొగిలి, హిందీ పండిట్ అబ్దుల్ ఖాదర్, ఇస్మాయిల్, పుర ప్రముఖులు, కళాకారులు, కళాభిమానులు సన్మాన సభలో పాల్గొన్నారు. స్నేహశీలి, బహుముఖ ప్రజ్ఞాశాలి, విషయ సంపన్నుడు శ్రీ రంగవజ్జుల పానకాల లక్ష్మీ నరసింహారావు గారికి సకల కళావల్లభ బిరుదునిచ్చి చిష్టీ కల్చరల్ ఈవెంట్స్ సమర్పిస్తున్న సన్మాన సౌగంధికం. సంగీత కుటుంబంలో జన్మించారు. పోస్టల్ డిపార్ట్మెంట్లో సబ్ పోస్ట్ మాస్టర్గా గుంటూరులో పనిచేసి 2022 జనవరిలో రిటైర్ అయ్యారు. తపాలా శాఖ నిర్వహించే సాంస్కృతిక పోటీల్లో ఆల్ ఇండియా లెవెల్లో గుంటూరు పోస్టల్ డివిజన్కి అనేక ప్రథమ బహుమతులు తీసుకువచ్చారు. శ్రీ ఆర్పీఎల్ నరసింహారావు గారి సంగీత సేవలకు గుర్తింపుగా మంగళగిరి మరియు గుంటూరు తపాలా శాఖ వారు 2013లో మధుర గాయక కళాసేవక అనే బిరుదులు ఇచ్చి సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వామి వివేకానంద జయంతి ధరణి వాళ్లర్పించిన సీఎం చంద్రబాబు. యువత వివేకానందుని స్ఫూర్తిగా తీసుకోవాలన్న ఎమ్మెల్యే మాధవి. వివిఐటి ఆధ్వర్యంలో దర్గా టు దుర్గా సమైక్యత నడక. కుల మతాలకు అతీతంగా స్టూడెంట్స్ ఐక్యంగా ఉండాలి. ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడి. ఎన్టీఆర్ స్టేడియంలో ఉత్సాహంగా ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.